ఇక ఏపీ సీఎం చంద్రబాబు బీసీలకు వరాలు ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. 5 ఏళ్లలో బీసీ అభ్యున్నతికి ఏం చేశాము, రాబోయే 5 ఏళ్లలో ఏం చేయబోతుంది వివరించేందుకు రాజమహేంద్రవరంలో జైహో బీసీ సదస్సు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి లైవ్ లో అందిస్తారు. గోపి, ఓవర్ టు యు. లక్ష్మీవర్మ తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంలో జైహో బీసీ కార్యక్రమం మరికొన్ని గంటల్లోనే జరగబోతోంది. ఇప్పటికే సర్వంగా సుందరంగా ఇక్కడ వేదికతో పాటు ఇక్కడ వేదిక ప్రాంగణాన్ని కూడా సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 2 లక్షలకు పైనే బీసీ నేతలతో పాటు బీసీ కార్యకర్తలు అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారన్న దృష్టితో ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేశారు. అలాగే వేదిక పైన దాదాపు 400 మంది నేతలు అధిష్టమయ్యేలా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు అధినేత సాయంత్రం 3 గంటల సమయానికి వేదిక వద్దకు చేరుకునే అవకాశం ఉంది. 2 గంటలకే ఈ వేదిక వద్ద సభా ప్రాంగణం ప్రారంభం కానుంది. ఈ సభ ప్రారంభం అయిన తర్వాత బీసీ నేతలతో ప్రారంభమయ్యే ప్రసంగాలు చంద్రబాబు నాయుడు ప్రసంగంతో ముగిసే అవకాశం ఉంది. అయితే ఈ వేదిక ప్రత్యేక రాజకీయ ప్రత్యేకాంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరో 3 నెలల్లో ఎన్నికలు సమీపించనున్నటువంటి నేపథ్యంలో ఈ వేదిక నుండి బీసీలకు అత్యధిక వరాలు చంద్రబాబు నాయుడు ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా గత ఈ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారన్న దృక్పథంతో చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా బీసీలపై దృష్టి సారించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నెల రోజులుగా కసరత్తు చేసి ఇక్కడ ఒక వేదికను ఏర్పాటు చేసి 2 జిల్లాలకు సంబంధించినటువంటి, ఇది ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వేదిక అయినప్పటికీ కూడా రాష్ట్ర స్థాయి నేతలందరూ కూడా ఇందులో పాల్పంచుకుని ఈ వేదిక ద్వారా ప్రసంగం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే పూర్తి ఏర్పాట్లు 2 లక్షల మంది కూర్చోవడానికి పూర్తి స్థాయిలో కుర్చీలతో పాటు వివిధ రకాల కేడర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా పూర్తి చర్యలు తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయ వేదికగా ఈ ఉభయ గోదావరి జిల్లాలో రాష్ట్ర స్థాయిలోనే ఒక ప్రత్యేక దృష్టి ప్రతి పార్టీ సారిస్తాయి. ప్రస్తుతం రానున్న ఎన్నికల్లో ముక్కోన పోటీ ఈ 2 జిల్లాల్లో ఉన్న నేపథ్యంలో ఆయా కులాల సమీకరణను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా బీసీలు తమకి ఏదైతే తమ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారో ఆ బీసీలను ప్రత్యేక ఆకర్షణగా తాము నిలుపుకోవాలని, బీసీలు చెదిరిపోకుండా కాపాడుకోవడానికి ఇది ఒక వేదికగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుందని మనం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ వేదిక పై నుండి చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ప్రసంగం పైన అందరి దృష్టి నెలకొందని మనం చెప్పవచ్చు. మధ్యాహ్నం 3 గంటల సమయం నుండి ఇక్కడ వేదిక పూర్తి స్థాయిలో ప్రసంగాలతో దద్దరిల్లే అవకాశం ఉంది. దాదాపు 5 గంటల వరకు కూడా చంద్రబాబు నాయుడు ప్రసంగించి అనంతరం తిరిగి వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దానికి తగిన ఏర్పాట్లు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. లక్ష్మీవర్మ. రైట్, థాంక్యూ గోపి.